ఆ ధనుంజయ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు మ్యాడీ. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలనే అనుకున్నాను. ఇదిగో ఈ నర్స్ చెప్పిన మాటలు విన్నాకే ఆయన చెప్పినవన్నీ నిజాలని అర్థమైంది. అప్పుడు మీరు కూడా నోరు తెరవకపోతే అదే నిజమని నిర్ధారణకు వచ్చాను. ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే చాలా కోపం వస్తుంది అత్తయ్య. కన్నబిడ్డని చంపాలనుకోవడమే పెద్ద నేరం. ఆ నేరాన్ని మావయ్య గారి మీద నెట్టేయడం మహా పాపం అత్తయ్య. పాపం ఆయన చెయ్యని తప్పుకి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అలాంటప్పుడు తప్పు చేసిన మీరు ఎన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించాలో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి అత్తయ్య. జైలు శిక్ష కాదు, మీలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఉరి శిక్ష వేయాలి. పాపం 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయితే ఆయన మీద జాలి చూపించాల్సింది పోయి రౌడీల్ని పెట్టి చంపేయాలని ప్లాన్ చేశావు. ఆయనెవరో తెలియకపోయినా లక్ష్మి ఆయన్ని కాపాడి హాస్పిటల్లో చేర్పించి సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకొని ఆయన్ని కాపాడింది. మీకంటే ఆ లక్ష్మియే 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది అత్తయ్య. దూరంగా పడేయమని మీ బిడ్డని ఈ నర్స్ చేతిలో పెట్టినా మీరు చెప్పినట్టు చేయకుండా ఇంకొకరి చేతిలో పెట్టి ఆ బిడ్డకి పునర్జన్మనిచ్చినా ఈ నర్సు కూడా మీకంటే 1000 రెట్లు బెటర్ అనిపిస్తుంది. ఆ బిడ్డ మీ దగ్గర పెరిగితే మీలాగే క్రిమినల్ మైండ్తోనే పెరుగుతుందనే భయంతోనే ఆ దేవుడు కూడా ఆ బిడ్డని వేరే వాళ్ళ దగ్గరికి చేర్చుంటాడు. మీరు చేసిన పనికి తాతయ్య ప్లేస్లో వేరెవరైనా ఉండుంటే మిమ్మల్ని చంపేసేవాళ్ళు. కానీ తాతయ్య ఆ పని చేయలేదు. తాతయ్య చెప్పినట్టు మీ బిడ్డ ఎక్కడుందో వెతికి తీసుకురండి అత్తయ్య. లక్ష్మిని నా నుండి ఎలా దూరంగా పంపించాలో నేను చూసుకుంటాను. మీరు మాత్రం తాతయ్య మీకు అప్పగించిన మీ కూతురు విషయం పైన దృష్టి పెట్టండి. అసలే మీకిచ్చిన టైం 24 గంటలు. అనవసరంగా లక్ష్మి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. మ్యాడీ, ఈ ఇంట్లో నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావని నమ్మాను. మీకు మీ నమ్మకానికి ఒక దండం. వెళ్ళి తాతయ్య చెప్పిన పని చేయండి. మీరు మీ కూతురిని తీసుకొచ్చే వరకు నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవలేను. అలా పిలుస్తున్న ప్రతిసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అమ్మగారు, కూతురుగా విలువ పోగొట్టుకున్నారు, చెల్లెలుగా విలువ పోగొట్టుకున్నారు, భార్యగా అసలు విలువే లేకుండా చేసుకున్నారు. ఆఖరికి అత్తయ్యగా కూడా విలువ పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న విలువలన్నీ మళ్ళీ సంపాదించుకోవాలంటే మీ అల్లుడు గారు చెప్పినట్టు మనం ఆ లక్ష్మి మీద కాకుండా మీ కూతురు మీద దృష్టి పెడితే నయమనిపిస్తుంది అమ్మగారు. పోగొట్టుకున్న విలువలు మళ్ళీ సంపాదించుకుంటాననే నమ్మకం నాకు లేదు. కానీ దీనంతటికీ కారణమైన ఆ లక్ష్మిని బయటికి గెంటగలిగితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు రా చెప్తాను. అమ్మగారు, వద్దమ్మగారు, మళ్ళీ పెద్ద గొడవ అయిపోద్దమ్మగారు. సంతోషంగా నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉంటే చెవులో జోరిగలాగా నా ఇంట్లోకి ఎంటర్ అయ్యావు. మా అమ్మ నాన్నలకి నా మీద కోపం తెప్పించావు. నా గుప్పెట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా నాకు దూరం అయ్యేలా చేశావు. ఈ జన్మలో చూడకూడదు అనుకున్న మనిషిని మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టేలా చేశావు. ఆఖరికి నేను ఏం చేసినా చప్పట్లు కొట్టి సపోర్ట్ చేసే నా మేనల్లుడు కూడా నన్ను అసహ్యించుకునేలా చేశా. ఇన్ని చేసేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చొని అమ్మ నాన్న ఓ అనాథ అంటూ కథ చెప్పుకుంటున్నావా? ప్రియమ్మద, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు చాలు. ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇంకో పాపం చేయకో. మిస్టర్ ధనుంజయ్,
ఈ ఇంట్లోకి ఈజీగా ఎంట్రీ దొరికింది కదా అని మళ్ళీ నా జీవితంలోకి కూడా ఎంట్రీ దొరుకుతుందనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. నడవ్వే బయటికి. పద. ప్రియమద, అమ్మగారు, ప్రియమద. పద. వదలండి. ప్రియమద. వదలండి అమ్మగారు. పదవే. అమ్మగారు, అమ్మగారు, వదలండి. నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు. వదిలేయండి అమ్మా. ప్రియమద, ఆగు. అత్తయ్య అమ్మగారు, అత్తయ్య ప్రియమద, దయచేసి నన్ను వదలండి. అమ్మగారు ఆగండి. ప్రియమద. అమ్మగారు, ఏంటో గొడవ? ప్రియమద. ఆగు ప్రియమద. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మగారు, ప్రియమద. అమ్మగారు, అత్తయ్య, ప్రియమద, ఏం చేస్తున్నావు? ప్రియమద. అమ్మ శ్రీలక్ష్మి. అత్తయ్య అమ్మ లక్ష్మి. అమ్మ లక్ష్మి, లక్ష్మి లేమ్మా. కొట్టడం కాదు నాన్న, నన్ను చంపేయండి. ఛీ! అమ్మ లక్ష్మి. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న మీరు కుట్టే వరకు వచ్చారంటే కారణం ఈ శ్రీలక్ష్మి. ఈ ఇంట్లో మహారాణిలా బ్రతుకుతున్న నేను ఈరోజు అందరితో మాటలు పడుతున్నాను అంటే దానికి కారణం ఈ లక్ష్మి. మీరందరూ అన్నట్టు నేను తప్పు చేశాను. ఇతని మాయ మాటలు నమ్మి మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోయి తప్పు చేశాను. ఇతనితో బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్మి ప్రెగ్నెంట్ అయ్యి తప్పు చేశాను. ఇలాంటి మోసగాడి రక్తం పంచుకుని పుట్టే ఆ బిడ్డ కూడా ఇతనిలాగే ఉంటుందేమో అని భయపడి తప్పు చేశాను. బిడ్డని పడేయమని చెప్పి ఇంకో తప్పు చేశాను. ఆ విషయం మీకు తెలిస్తే క్షమించరు అనే భయంతో ఆ నేరం ఇతని మీద మోపి తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి మీరు ఏం శిక్ష వేసినా నేను మనస్ఫూర్తిగా భరిస్తాను. కానీ ఈ లక్ష్మి మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రియమదా, లక్ష్మిని చూడ్డానికి అంత కష్టంగా ఉంటే నువ్వే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అంతేగాని లక్ష్మి బయటికి వెళ్ళదు. అమ్మా, అసలు లక్ష్మి ఎందుకు బయటికి వెళ్ళాలి?